అలాంటి మంచి మనసున్న అమ్మాయికి ఈరోజు పెళ్లి చూపులంటే అది ఎంత సంతోషకరమైన విషయం. బాబూ శివ, నువ్వీ మాట చెప్పాక ఇంజెక్షన్ పనిచేస్తుందో, ఇంజెక్షన్ పవరే ఇలా ఉందో తెలీదుగాని నొప్పి అయితే కాస్త సర్దుకుందయ్యా. ఒరే మనవడా, నాకు వీళ్లతో కలిసి ఆ పిల్ల పెళ్లి చూపులకి వెళ్ళి మనసారా ఆశీర్వదించాలని ఉందయ్యా. కాస్త వీళ్లతో పాటే నన్ను స్నేహ పెళ్లి చూపుల దగ్గరికి తీసుకువెళ్ళవు? అవును, నీకేమీ ఆఫీస్ పని లేదుగా? ఈరోజు నేను చాలా ఫ్రీ నాని. ఓ, అయితే శుభం. ఇంకేం, పదండి. అయ్యో అమ్మమ్మ, హాస్పిటల్ పోవాలి కదా, స్కానింగ్ తీపించుకోవాలి కదా. శివ ఇంజెక్షన్ ఇచ్చాడు కదమ్మా, ఇప్పుడు నొప్పేమీ లేదులే అమ్మా. అక్కడ కార్యక్రమం అయిపోయాక స్కానింగ్ కార్యక్రమాలు చేసుకోవచ్చులే, పోయేదేముంది. బాబూ శివ, నీ హస్తవాసి మంచిదని అందరూ అంటుంటే వినడమే గాని ఒక్క ఇంజెక్షన్తో నొప్పి పోగొట్టేశావు. ఇప్పుడసలు నొప్పే లేదు. అయినా ఇంకా ఎందుకు సమయాన్ని వృధా చేయటం? స్నేహ పెళ్లి చూపులకు వెళ్ళాలి కదా నాయనా. ఒరే నాయనా శివ, పద. అమ్మా, అబ్బా నొప్పి తగ్గిపోయిందిలేరా. సరే ఆగండి ఆగండి. అవును, వెళ్ళేది మనవేగా. 2 కార్లు ఎందుకయ్యా? ఒకే కారులో వెళ్తే సరిపోదా? ఎందుకు సరిపోదు నాని, హ్యాపీగా సరిపోతుంది. అమ్మమ్మ, అక్కడ పెండ్లి చూపులు అయిపోయినాక మీరు హాస్పిటల్కి పోవాలి, మేము ఇంటికి రావాలి. అందుకే ఎవరి కార్లో వాళ్ళే వెళ్దాం. దాన్నే ఉంది మనవరాలా, నువ్వెలా అంటే అలాగే కానిద్దాం. శివ పదవయ్యా, మేం కూడా మీ కార్ని ఫాలో అవుతాం. పదండి పదండి, వెళ్ళొస్తాం. వెళ్ళొస్తాం.